అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం బాపట్ల జిల్లా మార్టూరు నుంచి ఒంగోలు వెళ్ళేటటువంటి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ముప్పవరంలోని శ్రీ షిరిడి సాయినాథుని దివ్య దేవాలయం దగ్గరికి వచ్చాము. ఆలయం ముందు వైపు విశాలమైన ప్రాంగణంలో పెద్ద పెద్ద విగ్రహాలు, ఏనుగులు, మరి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు, అట్లాగే రాధాకృష్ణుల విగ్రహాలు, ఇలా చాలా అందమైన విగ్రహాలు పెద్ద పెద్దవి ఉన్నవి. చాలా సుందరంగా చక్కటి మొక్కలు పెంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ పూజా సామాగ్రి అమ్ముతారని ఒకటి ఉంది. ఇట్లా చిన్న చిన్న ఉన్నాయన్నమాట. అంటే యాగశాల ఒకటి ఉంది, ధ్యాన మందిరం ఒకటి ఉంది. ఈ యాగశాల ముందు మాట ఇవి రెండు ఉంది. రాధాకృష్ణులను, ఇటు పార్వతీ పరమేశ్వరుడు విగ్రహాలు, నిలువెత్తు విగ్రహాలు ఉన్నాయి. చాలా అందంగా సజీవంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ముందున్నటువంటి ప్రాంగణంలో ఉంటాయి. గర్భగుడికి వెళ్ళే లోపు చక్కగా ప్రశాంతంగా శుభ్రంగా ఉంది, ఎంతో ఆహ్లాదకరంగా. అంత బైపాస్ రోడ్డు మీద నా వెహికల్ సౌండ్ తప్పితే ఇంకే అడ్డంకులు లేవు. ఆ ముందు వైపే నాగశిలలు, తులసి కోట అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. ఒకసారి మనం గర్భగుడిలోకి వెళ్ళబోయేలోపు ఆవరణ చుట్టూ, గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం రండి. ముందు చూడండి ఏనుగులు ఎంత బాగున్నాయో, చక్కటి శిల్పకళలాగా ఉందన్నమాట. అంతా చలవరాతో పరిచి చాలా నీట్గా ఉంది ఆలయ ప్రాంగణం. అంతా ఎక్కడ చూసినా మొక్కల మాట. చూడండి ముందు ధుని, సాయిబాబా గుడిలో కంపల్సరీగా ధుని ఉంటుంది కదా, ఆ ధుని అలా ప్రజ్వరిల్లుతూనే ఉంది. అగ్ని కొంచెం అవి పూజ చేసి తీసుకొని వచ్చి రాసుకొని ఆ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాను. హైదరాబాద్కు చెందినటువంటి ఒక సాయి భక్తుడికి సాయిబాబా వారు కల్లో కనిపించి ఈ ప్రాంతంలో తనకు ఒక దేవాలయం నిర్మించమని చెప్పినట్లు, అందుకని ఆయన ఇక్కడ నిర్మించినట్లు అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఉన్నంతలో చక్కగా చుట్టూతా కూడా కుండీల్లో కూడా మొక్కలు పెంచారు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ పచ్చదనం కన్నులకింపుగా మనసుకి హాయిగా ఉంటుంది. అలా ఒకసారి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం. సాయినాథుని దివ్య నామం స్మరించుకుంటూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే చాలా భక్తి పారవస్యం కలుగుతూ ఉంది. ఎన్నో దేవాలయాలు, సాయిబాబా గుళ్ళు చూశాను, కానీ ఈ దేవాలయంలో నాకు ప్రత్యేకంగా కనిపించింది ఏంటంటే, అక్కడ మొదట్లో వెళ్ళేటప్పుడే కనిపించింది యాగశాల, ధ్యాన మందిరం. వెళ్ళేటప్పుడు వెళ్ళలేదు, బాబాని దర్శించుకున్న తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు చూద్దామని అనుకున్నాను. అందుకని ముందు మనం ఇంకా చిన్నగా ప్రదక్షిణ పూర్తి చేసుకొని గర్భగుడిలోకి ఎంటర్ అవుదాం. చూడండి ఎంత విశాలంగా ఉంది. ఇదే గర్భగుడి ఎంట్రన్స్. లోపలికి ప్రవేశిద్దాం. మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఎడమ చేతి వైపు విఘ్నేశ్వరుడి ఆలయం ఉంది, చిన్న గుడి. ఆ గుడి అక్కడ పూజ జరుగుతూ ఉంది. అక్కడ ఫోటోలు తీయడానికి ఆ అర్చకుడు ఒప్పుకోలేదు కాబట్టి నేను తీయలేకపోయాను. ఆ పక్కనే షిరిడి సాయిబాబా వారి విగ్రహం, విగ్రహం ఉంది. అక్కడ తీసుకోవచ్చు అన్నారు కాబట్టి అక్కడంతా తీశాను. దర్శించుకోండి, కన్నుల పండుగ బాబావారు రాజాదిరాజు శ్రీ షిరిడి సాయినాథుని యొక్క దివ్య స్వరూపాన్ని కళ్ళారా గాంచి ఆయన ఆశీస్సులు పొందుదాం రండి. ఎదుగోండి చక్కగా విశాలంగా ఉంది మందిరం. లోపలికి వెళ్ళి పాదాలు తాకనిస్తారేమో అనుకుంటే వెళ్ళకూడదన్నారు. కొన్ని గుళ్ళల్లో చక్కగా లోపలికి వెళ్ళి కాళ్ళకి నమస్కరించుకోవచ్చు. ఇప్పుడు వద్దని చెప్పారు, అందుకని లోపలికి వెళ్ళలేకపోయాం. దూరం నుంచే నమస్కరించుకున్నాము. సాయిబాబా వారి చిత్రపటం కొత్తగా కట్టినట్టు చక్కగా రంగురంగులుగా చాలా శుభ్రంగా నూతన కళతో విరాజిల్లుతుంది గుడి. ముందు నంది విగ్రహం కూడా ఉంది. బయట చూడండి ఏనుగులు. చిన్నగా మనం ఇప్పుడు ధ్యాన మందిరానికి వెళ్దాం.
లోపల విఘ్నేశ్వరుని సాయిబాబా వారిని దర్శించుకున్న తర్వాత ఈ ద్వారకామాయి ధ్యాన మందిరంలోకి వెళ్ళి ఇక్కడ కూర్చొని భక్తులు జపము ధ్యానము చేసుకుంటారు. ఇక్కడ కూడా షిరిడి సాయినాథ్ని ద్వారకామాయిలో కూర్చున్నట్లు ఉన్న విగ్రహం ఉంది. ఆయన సన్నిధిలో కూర్చొని ధ్యానం చేస్తుంటే నిజంగా ద్వారకామాయిలో ఆయన ముందు కూర్చొని చేసుకున్నటువంటి అనుభూతి కలిగింది. కాసేపు ధ్యానం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాం. ఇక్కడ యాగశాల ఉంది. మేము లోపలికి వెళ్ళేటప్పుడు తలుపులు మూసున్నాయి. ఇక్కడ యాజమాన్యం అడిగితే తీసుకొని వెళ్ళొచ్చు అన్నారు. లోపలికి వెళ్ళాం. ఇది ఒక ప్రత్యేకతగా ఉందన్నమాట. లోపల యజ్ఞాలు యాగాలు చేస్తారు అని చెప్పారు. అక్కడ చాలా అందంగా లోపల సెంటర్లో విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంది. ఆ విఘ్నేశ్వరుడి విగ్రహం ఉన్నటువంటి మండపం ప్రత్యేకంగా దాని యొక్క రూఫ్ పిరమిడ్ షేప్లో కట్టబడి ఉందన్నమాట. చుట్టూతా ఎన్నో రకాల శిల్పాలాగా గోడ మీద అవన్నీ నిర్మించబడి ఉన్నాయి. చాలా హృదయంగా ఉన్నాయన్నమాట. ఎక్కువ లైటింగ్ లేకపోవటం వల్ల మనం అవి ఉన్న కొంచెం లైట్తోనే తీసుకోవాల్సి వచ్చింది. చూడండి, అక్కడ యజ్ఞగుండాలు ఉన్నాయి. గోడల మీద రకరకాల స్కల్ప్చర్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా వివిధమైనటువంటి దేవతలు యజ్ఞం చేస్తున్నట్టు, మరి పార్వతీ కళ్యాణం ఇవన్నీ ఉన్నాయి. అంత అందంగా ఉన్నాయో చూడండి. నిజంగా జీవ కళగుట్టి పడుతూ ఉందన్నమాట. ఆ శిల్పాలు చూస్తుంటే ఎంతసేపు అయినా తనకు తీరటం లేదు. అక్కడ ఎవరూ లేరు. మేమే లోపలికి వెళ్ళాము. గరుత్మంతుడి విగ్రహం చూడండి. అలాగే ఇక్కడ శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి, ఇక్కడ ఒక అగ్నిగుండం ఉంది. అలాగే సాయిబాబా జీవితంలోని ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారు అక్కడ గోడ మీద. ఇక్కడ ఒక విగ్రహం పంచముఖ మరి విశ్వకర్మ విగ్రహం లాగా ఉన్నది. మరి పక్కన లక్ష్మీ నరసింహస్వామి. ఆ రూఫ్ చూడండి, పిరమిడ్ మోడల్లో కట్టారు. కాబట్టి ఇక్కడ కూడా ఏదైనా సరే పిరమిడ్ కింద అవి చాలా 1000 times బెటర్గా ఫలితాలు ఇస్తాయి అంటారు. ధ్యానం చేసుకున్నా, జపం చేసుకున్నా, యజ్ఞం చేసుకున్నా అలాంటి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎక్కువగా డివైన్ ఎనర్జీని లోపలికి అబ్జర్వ్ చేయగలిగే శక్తి పిరమిడ్కి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అలా పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేశారని అనుకుంటున్నాను. చూడండి, సెంటర్లో విఘ్నేశ్వరుడు బాగుంది. పాలరాయి విగ్రహం చాలా నచ్చింది అన్నమాట. అంటే నేను చూసిన సాయిబాబా మా ఏరియాలో ఏ సాయిబాబా గుళ్ళో ఇలాంటిది లేదు. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. బయట కూడా ఈ నవగ్రహాల మండపం కూడా ఉంది. నవగ్రహాల మండపానికి ఒకసారి ప్రదక్షిణ చేసుకొని ముందుకు వస్తే ఆ ముందు ఈ ఏనుగులు అవి ఉన్నాయి. గుడి ముందు నాగశిల ఈ నవగ్రహాన్ని దర్శించుకొని నమస్కరించిన తర్వాత ముందు వైపు జంట నాగశిలలు ఉన్నాయి. జంట నాగశిలల వెనకాల తులసి కోట ఉంది. మన గుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇవన్నీ ముందు కనిపిస్తాయి అన్నమాట. నేను మీకు వచ్చేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చూడండి, దూరంగా యాగశాల ముందు రాధాకృష్ణులు కానీ పార్వతీ పరమేశ్వరులు కానీ విగ్రహాలు ఎంత బాగున్నాయో ఆ ఎంట్రన్స్ లోపల. ఒకసారి మళ్ళీ అవి తీసి మీకు చూపిస్తున్నాను లాంగ్ షాట్లో. చాలా బాగుందండి. అక్కడ నుంచి కథల బుద్ధి కావట్లేదు విగ్రహాల నుంచి. అక్కడే ఎక్కువ మంది ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. గోశాల కూడా ఉంది, ఒక ఆవు ఉంది ప్రస్తుతానికి. అక్కడ మనం ఏదైనా గోగ్రాసానికి అట్లా ఇవ్వాల్సి వస్తే చందాలు ఇచ్చుకోవచ్చు. నేను ఏదో కొంచెం ఇచ్చాను. ఇవ్వండి, ఇంకా ఒకసారి మళ్ళీ అవుట్లుక్ చూపిస్తున్నాను. ఇంకా బయటకు వచ్చేసేస్తున్నాము. ఆవరణం బయట ఒక అశ్వత్థ వృక్షం ఉంది. ఆ అశ్వత్థ వృక్షానికి అందరూ పూజలు చేస్తున్నారు. మేము కూడా కొన్ని ప్రదక్షిణాలు చేసుకొని వచ్చాము. పిల్లలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తారు. దాన్ని కట్టడం అవన్నీ కూడా చేస్తున్నారు. దానికి మీరందరూ తప్పకుండా కూడా ఒకసారి ఈ ముప్పవరం సాయిబాబా టెంపుల్ని తప్పకుండా దర్శించి బాబావారి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.